హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్ లో చాలా చాలా సింపుల్ కర్రీ ఒకటి చూపించబోతున్నా. కేవలం 2 ఉల్లిపాయలు ఉంటే చాలు, మనం చపాతీలోకి, పూరీలోకి, రైస్ లోకి సూపర్ టేస్టీ కర్రీని తయారు చేసేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం స్టవ్ మీద పెనం పెట్టి అందులోకి 1 స్పూన్ నూనెను వేసేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసేసుకొని లైట్ గా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేయించకండి. ఒక 40-50% వేయితే సరిపోతాయి. ఇలా వేయించుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు ఇదే పెనంలోకి మరొక 2 స్పూన్ల దాకా నూనెను వేసేసుకొని 1 స్పూన్ జీలకర్రని వేసి జీలకర్రని చిటపట్లాడేంత వరకు బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరుగును కూడా వేసేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఇది ఎక్కువసేపు వేగక్కర్లేదు, ఇలా పింక్ కలర్ లకి వస్తే సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొన్ని సెకండ్ల పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని వేసేసుకోవాలి. టమోటాలు 2 పెద్దవైతే లేదా చిన్నవైతే 3 తీసుకోవాలి. ఈ ప్యూరీని ఇలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడింది కదా. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని, 1 స్పూన్ దాకా ధనియాల పొడిని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాని, అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపును వేసేసుకొని ఈ మసాలానంతా కూడా మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని 3 స్పూన్ల దాకా పెరుగును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒక 3 నిమిషాలు వేయించండి, ఇది మనకు చక్కగా వేగిపోతుంది. చూసారు కదా, ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలకి బాగా అంటిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకండి, నేనైతే ఇక్కడ 100 ml దాకా వేస్తున్నాను. ఎక్కువ వేసామంటే కర్రీ అంత టేస్టీగా ఉండదు, అందుకని ఒక 100 ml వాటర్ని వేయండి. మరి లూజ్గా లేకోకుండా థిక్గా లేకోకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి 8 నిమిషాలు ఉడికించండి. మధ్యలో ఒక్కసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. చూడండి, మొత్తంగా 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నా కర్రీ చక్కగా ఉడికిపోయింది కదా. ఉల్లిపాయలు కూడా మనకి బాగా మగ్గిపోయాయి చూడండి. అంతేనండి, ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది. చూడడానికే కదండోయ్, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. పైన కాస్త కొత్తిమీర తరుగును వేసేసుకొని ఒక్కసారి కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే. ఇది చపాతి, పూరి, దోశ, రైస్ ఇలా అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇంట్లో వెజిటబుల్స్ అన్ని అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఉల్లిపాయలు ఉంటే చాలు ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా నోటికి కారంగా, పుల్లగా, స్వీట్ గా ఏదైనా కావాలి అనిపిస్తే మాత్రం ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.